డిఎస్సి అక్రమాలపై జెన్జీ ఉద్యమిస్తుంటే అయ్యో అంకుల్ మీరా అయ్యో సారీ రోమ్ నగరం తగలబడుతుంటే నీరోజ్ చక్రవర్తి ఫిడెల్ వాయించాడట. ఏంట్రా సామెతలు చదువుతున్నావు? న్యూస్ చదువురా అంటే. డిఎస్సి అక్రమాలపై జెన్జీ ఉద్యమిస్తుంటే జెన్జీ ఉద్యమిస్తుంటే ముసలిగుంటే కదండి, అది అలాగే ఉంటుంది. జెన్జీ కళ్ళు బాగా పెద్దవి చేసి చూడు. ఎంతమంది ఉంటారా? కనుసూపు మేర అంతా జనమే, కనపడినోళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? అల్లుడు, వీళ్ళంతా మన రాష్ట్రం వాళ్ళేనా? పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చేసారా? పాములు పట్టేవాడు పాము కాటుకే పోయినట్టు, పాములు పట్టేవాడు పాము కాటుకే పోయినట్టు, కళావైద్యుడు కళావైద్యం వికటించి దానికే బలైనట్టు, కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు గొడ్డలి 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 అని నిద్రలోనూ కలవరిస్తున్నారు. పబ్లిక్ మీటింగుల్లో గొడ్డలి గొడ్డలి అంటూ జపం చేస్తున్నారు. మళ్ళా నేనే. అది రాయలసీమ టూర్ కావచ్చు, ఉత్తరాంధ్ర పర్యటన కావచ్చు, గోదావరి జిల్లాల పర్యటన కావచ్చు, జగన్ ఎక్కడ అడుగు పెట్టినా వస్తున్న లేచిపోతాయి. అది నిజం సార్, కనపడుతుంది కదా, నువ్వు చెప్పేదేంటి? అశేష జనాదరణ చూసి చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుకుంటోంది. అది తట్టుకోలేక జగన్ వెంట తరలి వస్తున్న జనాలపై విషం కక్కుతున్నారు. డిఎస్సి అక్రమాలపై నిలదీస్తే వాళ్ళు జెన్జీ కాదట, గొడ్డలి జే అంటూ దూషిస్తాడు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. లోకేష్ గారు రాజీనామా చేయించకపోతే కొన్ని లక్షల మందితో కూడా మేము చేయిస్తాం ధర్నా. నువ్వు ఆర్టిస్ట్ కామని కదా. మద్దతు ధర కోసం పొగాకు రైతులు డిమాండ్ చేస్తే వాళ్ళు గంజాయి బ్యాగ్స్ అంటూ విషం కక్కుతాడు. అటు చూడు బే. పేర్లన్నింటినీ కూడా తొక్కేశారు. రైతు అన్న కూడా లేకుండా కార్యకర్తలను గట్రా తీసుకొచ్చి రైతులు వాళ్ళు శుభ్రంగా మా బేళ్లు శుభ్రంగా పాటు చేశారు. అంటే అది ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడే వాడు చేస్తే పాపాలకి నేర్పోయేటట్టున్నారు సార్. నిజమే. లాకపుల్లో పోలీసులు కొట్టి కొట్టి చంపేస్తుంటే దానిని ఎవరైనా ప్రశ్నిస్తే చచ్చినోడు రౌడీ షీటర్ అంటాడు. క్రిమినల్ అట, యాంటీ సోషల్ ఎలిమెంట్ అంట. అయితే అవ్వచ్చు. అయితే ఆఖరికి కేబినెట్ సమావేశాల్లోనూ గొడ్డలి జపమే చేస్తున్నారు. మంత్రులు ప్రెస్ మీట్లు పెడితే వైఎస్ఆర్ సిపి అని ప్రస్తావించకూడదట. పదే పదే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు అని మాట్లాడాలట. ఏం తాగినావు నాయనా రాత్రి? ఒక్కటి మాత్రం నిజం, నారా చక్రవర్తి నారో చక్రవర్తిగా మారిపోయారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. డిఎస్సి అక్రమాలపై జెన్జీ ఉద్యమించి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంటే ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. కడుపు మంటతో రగిలిపోతున్నారు. తన కొడుకు కోసం, అతని పదవిని కాపాడటం కోసం జెన్జీని గొడ్డలి జే అంటూ దూషిస్తున్నారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో పెట్రోల్ డీజిల్ కొరతలపైన వినూత్న నిరసన చేపట్టారు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. పొగాకు, మిర్చి, పత్తి, మామిడి రైతులు ఉద్యమిస్తుంటే రోడ్డెక్కుతుంటే వారిని సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరిస్తున్నారు. ఎక్కడ చూశానబ్బా? చూశాను. నీ చరిత్ర మొత్తం నాకు తెలుసురా. ఆ రోజు రైల్వే స్టేషన్ లో నా లగేజ్ కొట్టేసింది నువ్వే కదా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం? అసలు చంద్రబాబు నిత్యం గొడ్డలి పూజ ఎందుకు చేస్తున్నారు? ఆయనలో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరడానికి కారణం ఏంటి? సీఎం దిగజారి గొడ్డలి అని గొడ్డలి చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నారు? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. పదే పదే గొడ్డలి పార్టీ అధ్యక్షుడని
జగన్మోహన్ రెడ్డి గారిని అనడం. జగన్మోహన్ రెడ్డి గొడ్డలి. అదిగా గబుక్కుని చూస్తే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు పెట్టి ఎత్తుకుపోయే వాళ్ళ కనిపిస్తాడా? పిచ్చోడా ఫేస్ కదా చూడాల్సిందే. మన చూడవే స్వామి, మన చూడవే స్వామి, మన చూడవే.